నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఒక బుక్కు పార్లమెంట్నే స్తంభించేలా చేసింది. అదే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణి రాసినటువంటి 4 డెస్టినీ ఆఫ్ స్టార్స్. సో ఈ బుక్కు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ బుక్కుపై అధికార పార్టీ నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వాదనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి మొత్తం ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కడికి వెళ్ళబోతుంది? ఎవరితోనైనా అరెస్ట్ వరకు వెళ్తుందా, లేకపోతే ఇది ఇక్కడితో సద్దుమణుగుతుందా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. ఒక బుక్కు ఇప్పుడు దేశంలోనే ప్రకంపనలు సృష్టించింది, ముఖ్యంగా పార్లమెంట్నే స్తంభించేలా చేసింది. అదే నరవాణి గారు రాసినటువంటి బుక్కు. ఈ బుక్కు పబ్లిష్ అవ్వలేదు అనేది ఒక సైడ్ వర్షన్, లేదు పబ్లిష్ అయింది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది అనేది ఇంకో వర్షన్. ఇది బయటకు వస్తే దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి అనేది ఇంకొక వర్షను. ఏంటి సార్ అసలు ఎంటైర్ సినారియో మొత్తం కూడా? ఆదిత్య, మన కాళోజీ అని ఒక గొప్ప కవి ఉండేవాడు మనకి తెలంగాణలో. ఆయన ఒక మాట అన్నాడు, అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని. అంటే అక్షరానికి అంత మహత్వం ఉంటుందన్నమాట, అంత శక్తి ఉంటుంది, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. నువ్వు ఒక బుక్ అన్నావే, ఒక అక్షరానికే అంత మహత్వం ఉంటుంది. పుస్తకం కొన్ని పుస్తకాలు అంతే భూకంపం సృష్టిస్తాయి. మన శ్రీశ్రీ అన్నాడే, భూకంపం సృష్టిస్తాను అని చెప్పి జగన్నాథ రాచక్రాలని రాశాడే. మన కమల్ హాసన్ కూడా పార్లమెంట్లో చదివాడు కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్షరాలకి అంత బలం ఉంటుందన్నమాట. అయితే ఏ అక్షరాలు రాసినవాడు మామూలు వ్యక్తి కాదు, ఆర్మీ చీఫ్, రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణి. ఆయన రాశాడు. ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వాడు తన జ్ఞాపకాలు, తన స్మృతులు, సాధారణంగా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు పుస్తకాలు రాసుకుంటారు రిటైర్మెంట్ తర్వాత. సో ఆయన రాసినటువంటి ఈ పుస్తకం పబ్లిష్ అయిందని కొంతమంది అంటున్నారు. పుస్తకాలు పట్టుకొని రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని పట్టుకొని చూపించాడు. పబ్లిష్ అవ్వలేదని మనం ఎలా నవ్వుతాం? అసలు మనం నమ్మలేము. ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయన చూపిస్తున్నాడు కదా. కాబట్టి పబ్లిష్ కాకుండానే ఆ పుస్తకం అతని చేతిలోకి ఎలా వచ్చింది అనేది గవర్నమెంట్ ఇప్పుడు జుట్టు పీక్కుంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైనటువంటి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఎవరంటే ఆర్మీ చీఫ్. ఆయన ఏం మాట్లాడలే. ఆ కంటెంట్స్ ఏం బయటకు వచ్చేసినాయి, లీక్ అయినాయి. అంటే ఆయన ఒక పోస్ట్ పెట్టారు కదా సార్, అంటే పెంగ్విన్ సంస్థ నుంచి పబ్లిష్ అవ్వలేదని వాళ్ళు చేస్తే ఆయన రీపోస్ట్ చేశారు. అక్కడి వరకే మాట్లాడారు ఆయన. ఇక్కడ విషయం ఏమిటంటే, దీని మొత్తం టైం లైన్లోకి వెళ్ళి నేను అసలు ఏమేమి జరిగిందో అదంతా చెప్తా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఈ ఆర్మీ చీఫ్ ఇది పెంగ్విన్ సంస్థ ఉంది కదా మన ఇండియాకి సంబంధించినటువంటి, ఈ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అంటారు, పబ్లిషింగ్ హౌస్ అది. సో ఆ సంస్థ ఈ బుక్ని పబ్లిష్ చేసింది. ఎప్పుడు జరిగింది ఏంటనేది నీ టైం లైన్లో అన్నీ చెప్తాను. కానీ ఆ సంస్థ పబ్లిష్ చేసినటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని కంటెంట్స్ పబ్లిష్ అయితే చేసింది కానీ రిలీజ్ చేయలే ఇంకా. సో కొన్ని కంటెంట్స్ బయటకు వచ్చినాయి. దీని మీద రాహుల్ గాంధీ గొడవ మొదలు పెట్టాడు అంతాను. వివాదాస్పదమైనటువంటి 2 వ్యాఖ్యలు ఆ పుస్తకంలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్న సందర్భంలో అసలు పబ్లిష్ కాకుండా రాహుల్ గాంధీ చేతిలోకి ఎలా పుస్తకం వచ్చిందనేది గవర్నమెంటు అదొకటి. అందుకనే గవర్నమెంట్ ఢిల్లీ పోలీసు వాళ్ళు సుమోటోగా ఏం చేశారు అంటే కేసు నమోదు చేశారు. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వాళ్ళు ఈ క్రిమినల్ కేసుని నమోదు చేశారు. ఎవరి మీద? పెంగ్విన్ వాళ్ళు. నిన్ననే వాళ్ళకి ఎఫ్ఐఆర్ నోటీసులు చేశారు. అంతకుముందు కూడా వీళ్ళు ఫిబ్రవరి 3వ తేదీనే సుమోటోలో నోటీసులు జారీ చేశారు, కేసులు నమోదు చేసి. ఎవరైనా సరే ఈ పుస్తకం అన్పబ్లిష్డ్ పుస్తకం, ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ని డిజిటల్ ఫార్మేట్లో కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ, ఎనీ ఫార్మేట్ ఎవరైనా లీక్ చేస్తే వాళ్ళు చట్టపరమైనటువంటి చర్యలకు గురవుతారు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా చేశారు. దానితో మొత్తం ప్రతిపక్షాలుగా గోల్ చేస్తున్నాయి కదా, ఆ కంటెంట్ ఈ కంటెంట్ ఉందని చెప్పేసి. ఏముందో మనం మాట్లాడుకుందాము. సో గవర్నమెంట్ యాక్షన్లోకి దిగింది. గవర్నమెంట్ యాక్షన్లోకి దిగడం అంటే డైరెక్ట్గా ప్రధానమంత్రో లేకపోతే హోంమంత్రో దిగరో, ఢిల్లీ పోలీసులు దిగారు. ఢిల్లీ పోలీసులు ఎవరి అండర్లో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటారు. సో వాళ్ళు దిగారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వం దిగినట్టే కదా. అన్పబ్లిష్డ్ పుస్తకంలో లీక్ ఎలా అయిందని చెప్పి పబ్లిషర్స్ మీద వాళ్ళు
ఒత్తిడి తీసుకొచ్చారు. పబ్లిషర్స్ ఏం చేశారంటే ఇక మా మీదకి ఎలాగూ వచ్చేలాగా ఉందని చెప్పి పబ్లిషర్సే ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట. మేము ఇంకా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదు, కాబట్టి ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఎవరైనా సరే లీక్ చేస్తే దానికి చట్టపరమైనటువంటి చర్యలకు వాళ్ళు గురి కావాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు, లేదా ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాన్నే ఆ పెంగ్విన్ సంస్థ వాళ్ళు చెప్పిన దాన్నే ఈ ఎంఎం నరవానే కూడా, మాజీ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఆయన కూడా అదే మాటను చెప్పాడు. ఇదిగో ఇంకా పబ్లిష్ కాలేదు, ఈ పుస్తకంలోని కంటెంట్స్ లీక్ చేయడానికి ఎవరు కూడా అర్హులు కాదు అని చెప్పేసి ఆయన కూడా పబ్లిష్ చేస్తారు. అందులో ఉన్నటువంటి లీక్ అయినటువంటి విషయాలు తప్పు, అవి కరెక్ట్ కాదు, అవి నేను రాయలేదు అని ఆయన చెప్పలే. అసలు ఆయన చెప్పుకుంటే గొడవ వదిలిపోయేది. ఇప్పుడు అంతా కూడా వచ్చి ఫోర్స్ అంతా కూడా ఆర్మీ చీఫ్ మీద పడుతుంది, రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే మీద. ఏమిటయ్యా అంటే, అయ్యా మీ చుట్టూ కూడా ఇంత రాద్ధాంతం జరుగుతుంది, మీరు పుస్తకం రాశారు, మీరే స్వయంగా అన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? ఈ పుస్తకం ఎపిసోడ్ అప్పుడే అయిపోదు, చాలామంది అరెస్టులకు దారి తీయవచ్చు. ఈ రిటైర్డ్ ఆర్మీ చీఫ్ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో పడిపోయాడు, డైలమాలో పడిపోయాడు, సందిగ్ధంలో పడిపోయాడు. ఇటు ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. నోరు విప్తే ఏమవుతుందో అని. సో ఆయన 2019 నుంచి 2022 వరకు ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఆయన హయాంలోనే గాల్వాన్ ఘటన జరిగింది. గాల్వాన్ లదాఖ్లో గాల్వాన్ లోయలో మనకి చైనా సైనికులకి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినప్పుడు సరిగ్గా ఆర్మీ చీఫ్ ఒక డెసిషన్ తీసుకోవాలి, చైనా ట్యాంకర్స్ మీదకి వచ్చేస్తున్నాయి. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆయన హీఈస్ నాట్ ఆథరైజ్డ్ టు టేక్ డెసిషన్. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ నుంచి ఆర్డర్స్ రావాలన్నమాట. గవర్నమెంట్ నుంచి నాకు సరైనటువంటి సకాలంలో ఆర్డర్స్ రాలేదు, చాలా టైము 2.5 hours పట్టేసింది అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే బాణం తగులుతుందన్నమాట. ఆయన దగ్గర నుంచి డెసిషన్ రాకపోవడం వల్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పలేకపోయాడు. రాజ్నాథ్ సింగ్ చెప్పలేకపోవడం వల్ల విదేశాంగ శాఖ మంత్రి చెప్పలేకపోయాడు. విదేశాంగ శాఖ నుంచి రాలేకపోయింది, ఆర్డర్స్ రాలేదు. అందుకని ఆ కమాండర్ ఆయన దగ్గర నుంచి కూడా మనకు ఆర్డర్స్ రాలేకపోయినాయి, నేను కూడా ఏం చేయలేకపోయినాను చెప్పడం వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఇన్యాక్షన్ అయిపోతుంది కదా. సో గాల్వాన్లో 2022లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని ఆయన రాశాడు. ఇది గవర్నమెంట్ పీకలు చుట్టుకుంటుంది, ఇది కానీ నిజమైతే బయటకు వస్తే. అదొకటి. ఇంకొకటి, అగ్నివీర్కి సంబంధించినటువంటి నియామకాల విషయంలో మేము 3 చీఫ్స్, అంటే నావికాదళం, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ ఉంటుంది కదా, 3 చీఫ్స్కి కూడా వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అని ఇంకో మాట రాశాడు. వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం 70% రిటెన్షన్ చేయాలి, వాళ్ళని అగ్నివీర్లో చేరినటువంటి వాళ్ళకి వేతనం ఇంకా ఎక్కువ ఉండాలి, 20,000 వీళ్ళు ఏదో ఫిక్స్ చేశారు. దాని మీద కూడా మాకు చాలా అసంతృప్తిగా ఉందని ఈ 2 విషయాలు కూడా అందరూ కూడా ఏకిపాడేస్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో ఆ పుస్తకం బయటకు రావడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పుస్తకాన్ని వీళ్ళు ఉలికిపడి లేచేటప్పటికి ఏమైంది, ఈ పుస్తకాన్ని ఆయన 22 వరకు ఉన్నాడు కదా పదవిలో, 23లో పుస్తకం రాసేసి పెంగ్విన్కి ఇచ్చేసాడు. పెంగ్విన్కి ఇచ్చాడు. ఇక పెంగ్విన్ ప్రచురించేసింది. 23లో మీకు టైం లైన్ నేను చెప్తాను. 23 డిసెంబర్ 15 ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఎవరు? ఎంఎం నరవానే, ఆర్మీ చీఫ్, రిటైర్డ్ ఆర్మీ చీఫ్, అప్పటికి రిటైర్ అయ్యాడు కదా. ఆయన ట్వీట్ చేశాడు, పుస్తకం పబ్లిష్ అయిపోయింది, పుస్తకం అవైలబుల్గా ఉంది, మన సైనికుల ధైర్య సాహసాలకి నేను వందనాలు సమర్పిస్తున్నాను, అవన్నీ కూడా మీరు తెలుసుకోండి, అవన్నీ కూడా చాలా విషయాలు రాశాను, ప్రీ ఆర్డర్ బుకింగ్ లింక్ కూడా మీకు అమెజాన్లో ఉంది, చేసుకోండి అని చెప్పేశాడు. చెప్పి ఇప్పుడు 23 డిసెంబర్ 15లో, ఇంకా ఎప్పుడు ఫిబ్రవరిలో, అంటే 24 ఫిబ్రవరిలో మీకు బుక్ రిలీజ్ అవుతుంది, మొత్తం బుక్ ఆవిష్కరణ కూడా జరుగుతుందని కూడా చెప్పాడనమాట. చెప్పిన తర్వాత జనవరి అలా చెప్పాడు, 24లో బుక్ రిలీజ్ ఉందని చెప్పి. అప్పుడు తర్వాత కానీ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఏం చెప్పాడయ్యా అంటే, అయ్యా మీ పుస్తకం ఇంకా రాలేదేంటని ఆయన అస్సాంలోనే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ నరవానే గారు, ఇది బుక్ రివ్యూలో ఉంది, ఇట్ ఈజ్ అండర్ రివ్యూ బిట్వీన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ద పబ్లిషింగ్ హౌస్, ఆ మధ్యన ఉంది, నాకేం సంబంధం లేదు, అక్కడ ఉంది, రివ్యూలో ఉందని చెప్పేశాడు. ఈలోపు ఏం జరిగింది, జనవరి 31న ది కార్వాన్ అనే మ్యాగజైన్లో ఈ పుస్తకంలో ఉన్న కొన్ని కంటెంట్స్ ఈ పుస్తకం మీద రివ్యూ వచ్చేసింది. ఆ రివ్యూ నార్వానేస్ మొమెంట్ ఆఫ్ ట్రూత్ అని పెట్టి వాళ్ళు రివ్యూ వేసేసారు. వాళ్ళు హెడ్లైన్ అది పెట్టేసి
రివ్యూ వేశారు. ఆ రివ్యూలో ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత చాలా చాలా మ్యాగజైన్స్లో అవన్నీ కూడా రావడం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వచ్చిన కాపీ అక్కడి నుంచే వచ్చింది. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, అది రాహుల్ గాంధీయే చెప్పాలి. కానీ మొత్తానికి ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో ఆ పుస్తకం మొత్తం టైటిల్ ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని పుస్తకం ఆయన చూపిస్తున్నాడు. మీకు చూడండి, మొత్తం విజువల్ ఉంది. మొత్తం ప్రస్తుత వాళ్ళకి చూపించే పుస్తకం చూపించి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. సో ఇదంతా జరిగిన తర్వాత పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత యాక్షన్లోకి వచ్చింది గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ యాక్షన్లోకి వచ్చి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు, పబ్లిషింగ్ హౌస్కి జారీ చేశారు. ఇంకా ఎవరెవరు లీక్ చేసినా సరే అరెస్టులు జరగవచ్చు అని చెప్పేసి. మరి ఈ పుస్తకం పబ్లిష్ కాకుండా రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చిందని రాహుల్ గాంధీని మీద కూడా అడగొచ్చు, రాహుల్ గాంధీకి కూడా నోటీస్ జారీ చేయొచ్చు, రాహుల్ గాంధీ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసేటటువంటి అవకాశం ఉంది, రాహుల్ గాంధీ మేడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, అసలు ఈ పుస్తకాన్ని రాసింది నేనే అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు. బుక్ రిలీజ్ కాబోతుంది, మీరు ప్రీ ఆర్డర్ పెట్టేసుకోండి అన్నారు. అమెజాన్లో ప్రీ ఆర్డర్ లింక్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ లింక్ తీసేశారు అమెజాన్లో. ఇండియన్ అమెజాన్లో లేదు, ఫారిన్ అమెజాన్లో, బెల్జియం అట్లాంటి కొన్ని దేశాల అమెజాన్లో ఇంకా ఉందని చెప్పి కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెప్తున్నారు. నిన్న మొన్న వేరే ఒక యూట్యూబర్ దాంట్లో చూశాను. కాబట్టి ప్రపంచంలో వేరే చోట ఎక్కడో అమెజాన్లో దొరుకుతుంది అంటే అమెజాన్ సప్లై చేస్తుందా, ఇంకెవరి చేతుల్లోనైనా ఉందా, ఇవన్నీ కూడా బయట పడతాయన్నమాట. సో ఇవన్నీ ఇలా ఉంటే నార్వానే గారు అసలు మాట్లాడేంటి? ఇప్పుడు నేను రాసే పుస్తకం, ఆ పుస్తకంలో గాల్వాన్ ఘటన గురించి రాశాను, అగ్నివీర్ ఘటన గురించి కూడా రాశాను. నేను రాసింది కరెక్టే, బయటికి ఎలా వచ్చినాయో నాకు తెలియదు, ఇంకా పబ్లిష్ అవ్వలేదు, రివ్యూ చేస్తున్నారు. నేను పబ్లిషింగ్ సంస్థకి ఇచ్చిన పబ్లిషింగ్ సంస్థ వాళ్ళు ఇరుక్కుంటారు. కానీ ఆయన ఏం మాట్లాడలే. ఇప్పుడు ఈ అంశాలు ఉన్నాయని కూడా ఆయన ఎక్కడ మెన్షన్ చేయట్లేదు కదా. ఇప్పుడు మనం అనుకున్న మీరు చెప్పినటువంటి అగ్నివీర్కి సంబంధించినటువంటి అంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్పి మనకి లీక్ అయినాయి, బయటికి లీక్ అయినాయి కానీ ఆయన ఒప్పుకోవట్లేగా బయటకు. ఆయన ఖండించలేదుగా. నేను అది రాయలేదని ఖండిస్తే అసలు గొడవ లేదు. ఇప్పుడు నేను అది రాయలేదు, ఆ పుస్తకంలో రాయలేదని ఆయన ఖండిస్తూ, ఇప్పుడు అదేగా అందరూ అడిగేది నోరిప్పరండి మీరు. నేను అది రాశాను, ఆ కంటెంట్ ఉందని మీరు చెప్తే సరిపోతుంది. లేదు నేను రాయలేదు అంటే లీక్ చేసిన వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పబ్లిషింగ్ హౌస్ని అరెస్ట్ చేస్తారు, అసలు లీక్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు. లేదా ఇదంతా కూడా కంకోక్టెడ్ వెర్షన్, ఇదంతా కల్పించినటువంటి వెర్షన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఒక నార్మల్ పర్సన్ కాదు కదా సార్, ఒక ఆర్మీ చీఫ్. సో మేబీ ఆయనకున్నటువంటి కొన్ని లైన్స్ ప్రకారం ఇప్పుడు కేసు అనేది కొంచెం ఉధృతంగా ఉంది కాబట్టి అంశం అనేది, సో ఈ టైంలో నేను మాట్లాడకపోవడం కరెక్ట్ కాదేమన్న ఒక పేషెన్స్తో ఉంటున్నారేమో ఒకవేళ. ఆయన మాట్లాడకపోయినా ఆయన రాసిన పుస్తకం బయటకు వచ్చేసిందండి. ఇప్పుడేమో వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడిన గవర్నమెంటు, అమ్మో ఇలా కాదు, ఇక ముందు ఆర్మీ లేదా నేవల్ లేదా ఎయిర్ ఫోర్స్ ఇలా రిటైర్డ్ రక్షణ దళాధిపతులు ఎవరైనా సరే పుస్తకాలు రాసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పుస్తకం రాసుకునే ముందు ఫ్రేమ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. రక్షణ శాఖ ఒక కమిటీని నియమించి రూల్స్ ఫ్రేమ్ చేయమని అడిగింది. నిన్ననే మీటింగ్ కూడా జరిగిందంట. అందుకని ఇక ముందు ఎవరైనా పుస్తకం రాయాలంటే మీరు ఆ మ్యానుస్క్రిప్ట్ రక్షణ శాఖకి అప్పచెప్పాలి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అప్పచెప్పాలి. ఆ పుస్తకం అప్పచెప్పి ఓకే అన్న తర్వాత, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు పబ్లిషింగ్ హౌస్కి ఇచ్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అంతకుముందు రూల్స్ ఏమి లేవంట, ఎవరైనా పుస్తకం రాసుకోవచ్చు, ఇవ్వచ్చు, కానీ రివ్యూకి వెళ్తుంది అనమాట. సో రివ్యూకి వెళ్ళింది. అట్లాంటి పరిస్థితులు ఎలా ఉంది, మీకు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 2020-24 మధ్య ఇదే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాదాపు 35 బుక్స్ని క్లియర్ చేసిందంట. 35 బుక్స్కి అప్రూవల్ ఇచ్చింది, ఎక్సెప్ట్ దిస్ నార్వానేస్ బుక్. ఈ బుక్ని ఆపింది, తొక్కిపట్టి ఉంచింది. కానీ బుక్ని తొక్కిపట్టి ఉంచింది, కానీ బుక్లో ఉన్నటువంటి విషయాల్ని ఆపలేకపోయింది. ముందే చర్యలు తీసుకెళ్ళలేకపోయారు. ఈయన ఆల్రెడీ పబ్లిషింగ్ హౌస్కి ఇవ్వడం వల్ల, వీళ్ళు అక్కడ అమెజాన్లో పబ్లిష్ అయిపోవడం వల్ల, అమెజాన్కి వెళ్ళిపోవడం వల్ల, మొత్తానికి ఏదో ఒక రూపంలో పత్రికల్లో వచ్చేయడం వల్ల ఇవన్నీ కూడా గొడవ జరుగుతుందన్నమాట.
సో ఇది ఎవరి మెడకి ఉచ్చు చుట్టుకుంటే ప్రభుత్వం మెడకు ఉచ్చు చుట్టుకుంది కాబట్టి ప్రభుత్వం ఉలిక్కిపడింది, జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇదిగో ప్రభుత్వం ఇప్పుడు ఇగో ఈ తప్పు చేసింది అని చెప్పి 2 విషయాల్లో అసలే రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో గాల్వాన్ విషయంలో పట్టు కూర్చున్నాడు. వాళ్ళు వచ్చారు, చైనా వాళ్ళు వచ్చారు, మన వాళ్ళు చేతగాని వాళ్ళలాగా వదిలేశారు, ఏం చేయలేదని చెప్పి ఆయన ఎప్పటి నుంచో అంటున్నాడు. ఇదొకటి గొప్ప ఆయుధంలాగా, అస్త్రంలాగా రాహుల్ గాంధీకి చేతికి దొరికింది. మరి ఇది కాదు అంటానికేమో నార్వానే చెప్పాలి. ఇది అసలు ప్రభుత్వానికి, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఆర్మీకి, సైనికుల మనస్థైర్యానికి సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివి రాయకూడదని ఇప్పుడేవో రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. తర్వాత కాలంలో రాయనివ్వరు ఇట్లాంటి పుస్తకాలు. ఇప్పుడైతే ఈ పుస్తకం వచ్చింది. ఒక్కటే, బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ నార్వానే. నార్వానే ఏమంటున్నాడు? బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ పబ్లిషింగ్ హౌస్ అని ఆయన అంటున్నాడు. కానీ అందరూ అనేది ఏమిటయ్యా అంటే మొత్తం అందరూ కూడా లోకం అంతా కూడై కూసేది, అయ్యా నార్వాని నువ్వు రాసిన పుస్తకంలో ఇప్పుడు కంటెంట్స్ ఏవైతే లీక్ అయినాయో అవి ఉన్నాయా లేదు చెప్పండి. లేవంటే ఒక రకమైన యాక్షన్, ఉన్నాయంటే ఒక రకమైన యాక్షన్. ఉన్నాయంటే ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. సెక్యూరిటీకి సంబంధించి, దేశ భద్రతకి, సైనికులకు సంబంధించిన విషయాలు నువ్వు ఎట్లా రాస్తావు, గవర్నమెంట్ సంబంధించిన డెసిషన్స్ నువ్వు ఎట్లా రాస్తావు, ఆయన మీద చర్యలు తీసుకుంటావు. లేవంటే ఒకటి. ఇది మొత్తం ఈ వాటతో ముగిసిపోయే ఎపిసోడ్ కాదు. ఇది ముందు చాలా రచ్చకి, రాద్ధాంతానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎస్ సార్ మాటల్లో ఇప్పుడు మనం అర్థం చేసుకునే అంశాలు ఒకసారి మనం చూసినట్టయితే ఈ బుక్ పైన ఇంకెలాంటి స్పష్టత లేదు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మరి బుక్ పబ్లిష్కి సంబంధించిన వాళ్ళు దీనికి ఆన్సరబుల్గా ఉంటారా, లేకపోతే నార్వాని గారు ఆన్సర్గా ఉంటారా, లేకపోతే పబ్లిష్ కాని బుక్ని ఈరోజు పార్లమెంట్లో చూపించినటువంటి రాహుల్ గాంధీ గారు దీనికి ఆన్సర్గా ఉంటారనేది ఒక క్వశ్చన్ మార్క్లా కనిపిస్తుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్.